వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాన్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో దేవా, మేమందరము కూడా నీ సన్నిధిలో బలపడుతుండగా, నీ యొక్క ఆత్మీయ ఆహారం కోసం దేవా మేము వేచి ఉండగా మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని అడుగుచున్నాం. పరలోకము నుండి దేవా నీ స్వరము ద్వారా, నీ యొక్క బిడ్డ ద్వారా దేవా, నీ యొక్క సేవకుడి ద్వారా ఆత్మీయమైన సందేశం దేవా మా హృదయాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మీరు అందించబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవ, నిలబడుతున్న దాసుని మీరు ఎత్తిపట్టుకొని బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, వినగలిగే చెవులు దేవా, గ్రహించగలిగిన స్వభావము హృదయము మాకు దయచేయమని సహాయం చేయమని, నీ సన్నిధిలో భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు మీరు కృప చూపమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. వాంఛ లేదా అభిలాష గురించి నేను మొదటి ఆరాధనలో 3 నియమాలు చెప్పడం జరిగింది. అభిలాష అంటే కోరికకు మించినది. కొన్ని జంట పదాలు ఉన్నట్టుగా కోపము, కోపానికంటే ఎక్కువ ఆవేశము, ఆవేశం కంటే ఎక్కువ ఉద్రేకము, అట్లా పదాలు ఉన్నట్టుగా బాధ, బాధ కంటే కొంచెం పై పదము దుఃఖము, దుఃఖం కంటే ఇంకా పై పదం ఉద్వేగం. ఏమండి, ఎక్కువగా దుఃఖపడడం. ఇలా కోరిక అనేటువంటి పదానికి కొంచెం పైమెట్టు పదం ఏంటంటే అభిలాష లేదా హృదయ వాంఛ అంటారు. నేను ఉదయకాలం 3 నియమాలు చెప్పాను, మన హృదయ వాంఛలు ఎలాగ ఉండాలి అనేది. ఇప్పుడు మనం ధ్యానించే అంశం ఏంటంటే, మన అభిలాషలు చెడ్డవి లేదా మంచివి వేరు చేయబడ్డాయి. బైబిల్ గ్రంథములో మంచి అభిలాషలు ఉన్నాయి, చెడ్డ అభిలాషలు ఉన్నాయి. చెడ్డ అభిలాషలు కనుక మనం చూసినట్లయితే వాక్యంలోకి మనం వెళ్దాం. ఒకసారి గమనించండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షా విధి పొందుతారు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నిలిచిన నేను అల్పుడను అయోగ్యుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానము, నెరవేర్చే మనస్సాక్షి మీరు మాకందరికీ కూడా దయచేసి కృప చూపించమని ఆటంక శక్తులను బంధిస్తున్నాం. నీ కృప అనుగ్రహించి సహాయం దయచేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి చెడ్డ అభిలాష అంటే ద బ్యాడ్ డిజైర్ ఏంటంటే దుర్నీతి యందు అభిలాష. దుర్నీతి అంటే అవినీతి, నిజాయితీగా ఉండకపోవడం, అనీతి కార్యములు చేయడం, అనీతిగా బ్రతకడం అంటే నీతిని వదిలేసి బ్రతకడం, అవినీతిగా బ్రతకడం. ఎలాగైనా సరే సంపాదించేసుకోవాలా, ఎలాగైనా సరే కడుపు నింపేసుకోవాలా, ఎలాగైనా సరే అవతలోడు నాశనం అవుతాడా, బాధపడతారా, లేకపోతే ఏమైపోతారు, ఎవరేమైతే నాకేంటి, ఎక్కడేం జరిగితే స్వార్థం. మనుషుల్లో అంత్య దినాల్లో ఏం పెరిగిపోయింది? స్వార్థం పెరిగిపోయింది. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే అంటే అక్కడికి పోయినా ఈయనకే కావాలా, ఇక్కడికి వచ్చినా ఈయనకే కావాలా. స్వార్థం పెరిగిపోయింది అన్నమాట. దుర్నీతి. అందుకే ఎప్పుడైతే స్వార్థం పెరుగుతుందో నీతి నియమాలు ఆలోచన చేయరు, మంచి చెడ్డలు ఆలోచన చేయరు. ఎలాగైనా బతికేసేయాలా, ఎలాగైనా సంపాదించేయాలా, ఎలాగైనా సరే ఇంకా అన్నీ మాకు కావలసినవన్నీ మేము పొందుకోవాలంటే ఇంకా మంచి చెడు అనేది చూడకూడదు, ఎట్లాగైనా సరే అనేటువంటి దుర్నీతిమయమైన జీవితం. కానీ దేవుడు ఎప్పుడు కూడా
వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దుర్నీతి అనేది సత్యమును అడ్డగిస్తుందని కూడా ఉంది బైబిల్లో. సత్యమును నమ్మనివ్వదు, సత్యమును అడ్డగించు దుర్నీతి అని కూడా ఉంది. అది వేరే అంశం అవుద్ది, నేను చెప్పడానికి సమయం లేదు. కానీ ఈ దుర్నీతి అనేది ఎంత డేంజరస్సో నేను చెప్తాను. ఎహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం మనసు పెట్టి చక్కగా వినండి. నీతి గలవాడు తన నీతిని విడిచిపెట్టి దుర్నీతిని అనుసరించినందున, ఇప్పుడు చూడండి, నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవుతాడనుంది. మీకు అర్థమవుతుందా? అభ్యంతరాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, మరణం వస్తుంది. అందుకే దుర్నీతి సాధకములను మనం వదిలేసేయాలి. మునుపు మీరు దుర్నీతి సాధకములతో మీరు జీవించారు అంటే దుర్నీతిని చేస్తూ దాన్ని సాధన చేస్తూ ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా ముంచాలి, ఎవరిని ఎలా పాడు చేయాలి, ఎవరిని ఎలా నాశనం చేయాలి అనేటువంటి ఆలోచనలతో మీరు జీవించారు, స్వార్థంతో జీవించారు. ఏమండి? కానీ ఇప్పుడు మీరు నీతి న్యాయములో జరిగించడానికి మీరు బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది కదా, నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. మనం కూడా ఏం జరిగించాలా? నీతి న్యాయములను జరిగించాలి. మన జీవితంలో అవినీతికి మనం చోటు ఇవ్వకూడదు. డబ్బు సంపాదించే విషయంలో కానీ, కుటుంబంలో విషయంలో కానీ ఎక్కడైనా అవినీతి అనేది దుర్నీతి అన్నా అవినీతి అన్నా ఒకటే. ఈ దుర్నీతిని మనము వదిలేసేయాలి. ఎక్కడన్నా అవినీతి జరుగుతుంది అంటే ఆ చోట నీ ప్రమేయం ఉండకుండా చూసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొన్ని కుటుంబ ప్రేమల్లో అవినీతి ఉంటుంది, సంపాదించే దానిలో అవినీతి ఉంటుంది, స్నేహాల్లో రకరకాల చాలా విధానాల్లో దుర్నీతి అనేది ఇప్పుడు సాతానుడు ఎక్కువగా చెలరేపుతున్నాడు. మీకు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనములో ఆల్రెడీ సంఘములో చేర్చబడి ఆల్రెడీ బాప్తిజం పొంది సంఘములోనికి మరి సభ్యత్వాన్ని పొందినటువంటి మరి ఆ గారడి సీమోను గురించి సడన్గా దైవజనుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములలో ఉన్నావు ఉన్నట్టు మాకు కనబడుతున్నది. ఇతరులకు కనపడిందా? మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన దుర్నీతి బంధకాల్లో ఉన్నాడని ఇతరులకు కనపడిందా? ఈ దైవజనులకు మాత్రమే కనపడింది. అది కూడా అతను అడగకపోయింటే వాళ్ళకు కూడా కనిపించేది కాదు. ఏం అడగకపోయింటే, డబ్బు సంచి పెట్టి పరిశుద్ధాత్మను నాకు అమ్మండి. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా నేను పరవశించాలని కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆనందించాలని కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవునికి దగ్గర అవ్వాలని కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ అపోస్తులను చాలామంది మెచ్చుకుంటున్నారు, వాళ్ళకు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళని చాలా గొప్పగా చూస్తున్నారు. నేను కూడా ఇంతకుముందు గారడి చేసేటప్పుడు, మ్యాజిక్ చేసేటప్పుడు నన్ను కూడా అందరు ఇలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు మారు మనసు పొంది చర్చిలోకి వచ్చిన తర్వాత నేను మామూలు వ్యక్తిని అయిపోయాను. నన్ను మళ్ళీ అందరూ స్పెషల్గా చూడాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ ప్రత్యేకంగా చూడాలి, అందరూ నన్ను మరి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఒక సెలబ్రిటీ స్టేటస్ నాకు ఇవ్వాలి అంటే నేను కూడా ఈ పరిశుద్ధాత్మను పొందాలి. ఈనాడు గారడి సీమోన్ లాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారండి. పాట పాడడానికి కానీ, వారు పాట పాడడం కోసం కాదు, వారు ఆ పాటను బట్టి మనుషుల యొద్ద మెప్పు పొందాలి అని. ప్రార్థించే విషయంలో, బోధించే విషయంలో, ఏ విషయంలో అయినా సరే గారడి సీమోన్ లాగా పరిశుద్ధాత్మను అతను కోరింది దేవుని కనపరచడానికి కాదు, దేవుని యందు బలపడడానికి కాదు, మనుషుల మెప్పు కొరకు అతను పరిశుద్ధాత్మను కోరాడు. అదొక దుర్నీతి. దుర్నీతి అంటే వ్యభిచారం, దొంగతనం, మోసం, హత్య ఇవే కాదు. దుర్నీతి అనేది పరిశుద్ధాత్మను దుర్వినియోగం చేయడం కూడా దుర్నీతి. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చదివిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
8వ వచనం చూడండి. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత. ఇది చూడండి, ఎన్ని విషయాలు చదివామంటే మనము ఈ దుర్నీతిలో ఉన్నోళ్ళు దేవుని ఉగ్రత, ఆటంకాలు, మరణము, ఇంకా బంధకము, సత్యమును నమ్మనివ్వదు, సత్యమును అడ్డగిస్తుంది, సత్యమునకు లోబడనివ్వదు. ఇవన్నీ దుర్నీతికి ఉండే బుద్ధులు. మేము దుర్నీతిలో ఉన్నామా, నీతిలో ఉన్నామా అంటే, దుర్నీతిలో ఉన్నవారు సత్యాన్ని నమ్మరు, సత్యానికి లోబడరు, సత్యాన్ని అడ్డగిస్తారు. దుర్నీతిలో ఉన్నటువంటి వారు బంధకాల్లో ఉన్నారు. దుర్నీతిలో ఉన్న వాళ్ళు ఘోర దుష్టత్వంలో ఉన్నారు. దుర్నీతిలో ఉన్న వాళ్ళకు దేవుడు ఆటంకాలు, అభ్యంతరాలు కలగజేస్తాడు, వారిని మరణానికి అప్పగిస్తాడు, వారికి ఉగ్రత వారి మీదికి రాబోతుంది. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆకలి దప్పులు ఎప్పుడు కలిగి ఉంటాం మనం? మీకు అర్థమైందా నేను అడిగేది? మీకు ఆకలి దప్పులు ఎప్పుడు అవుతాయి? ఫుడ్డు, వాటరు మీకు అందుబాటులో ఉంటే మీకు ఆకలి దప్పులు అవుతాయా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు ఎప్పుడు అవుతాయి? ఫుడ్ అందుబాటులో ఉంటే ఆకలి అవుద్దా? ఆకలి ఏముంది? ఆకలి కాకముందే తినేసేయచ్చు. ఆకలి దప్పులు అనేది మీరు బాగా వినండి. ఒకటి, మనకు ఇప్పుడు అన్నము తినాలనిపించింది, మనకు అన్నం అందుబాటులో లేదు. తాగాలనిపించింది, మనకు నీళ్ళు అందుబాటులో లేవు. అప్పుడు మనకేమవుద్ది? దప్పిక అవుద్ది. నిన్న ప్రోగ్రామ్ బిజీలో పడి నా చుట్టూ ఎక్కడ వాటర్ బాటిల్స్ కనపడలా. ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి ఫుల్గా దప్పిక అవుతా ఉంది నాకు. నీళ్ళు తేండ్రా అంటే ఒకడు బిజీలో వారు ఉన్నారు. నీళ్ళు తేండి అంటే కాసేపటికి ఒక 10 నిమిషాలకి నీళ్ళు తెచ్చారు, ఒక 5 నిమిషాలకి నీళ్ళు తెచ్చారు. మొత్తం ఒక బాటిల్ అంతా నీళ్ళు తాగాను నేను. అంత దప్పిక ఎందుకు అవుద్ది అంటే, నీళ్ళు అందలేదు టయానికి, నా దగ్గర నీళ్ళు లేవు కాబట్టి. ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, అవినీతి చాలా దండిగా దొరుకుతుంది ఈ భూమి మీద. ఏం దొరుకుతుంది? అవినీతి బాగా దొరుకుతుంది, ఎక్కడ చూసినా అవినీతే. కానీ నీతి కావాలంటే దానికోసం మనం వెతకాలి. నీతి కావాలంటే దానికోసం మనము సాధన చెయ్యాలి. అందుకే దేవుడు అన్నది, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా. అది నీతి అంత ఈజీగా మనకు అవలంబించగలిగేది కాదండి. ఆ నీతిని మనం సాధకము చేయాలి. మన దేహం అంతా దుర్నీతిమయమైపోయినటువంటి దేహం. మన దేహం అంతా కూడా అవినీతికి అలవాటు పడిన దేహం. అవినీతిగా, ఇప్పుడు మీ చర్చికి లేటుకు వచ్చినా అవినీతే, ఏమన్నా అనుకోండి, అవినీతి. దుర్నీతి అంటే నీతి తప్పిన ప్రతి కార్యము అవినీతి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా. దుర్నీతి అనేది ఎంత చెడ్డదో మనం గమనించాలి. ఇది చెడ్డ అభిలాష. అసలు దుర్నీతి చేయడమే తప్పంటే, ఆ దుర్నీతి యందు ఏం కలిగి ఉన్నారంట? అభిలాష కలిగి ఉన్నారంట. అరే, దుర్నీతి అనేది నా జీవితంలో ఉండకూడదు అని పశ్చాత్తాపం లేదు, దాని గురించి మరి ఏమాత్రం కూడా బాధ లేదు, భయం లేదు, ఇంకా కోరిక ఉందంట. ఇంకా దుర్నీతి, ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే ఇంకా దుర్నీతి చేద్దాం, ఎక్కడైనా ఛాన్స్ దొరికితే ఇంకా దుర్నీతి చేసి ఏదో ఒకటి మేము పొందేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనం గమనించాలా, దుర్నీతి యందు మనకేముండకూడదు? అభిలాష ఉండకూడదు. ఇంకొక అభిలాష ఉంది, ఇది కూడా చాలా చెడ్డ అభిలాష. అదేంటంటే సుఖభోగముల యందు అభిలాష. వీళ్ళు కష్టపడడానికి ఇష్టపడరు. ఏమండి, ఏ విధమైన కష్టము, శ్రమ, పని, బాధ్యత, బరువు, భారము ఏమీ వీళ్ళకి ఇష్టం ఉండదు. సోమరిపోతులు, సుఖభోగముల యందు బానిసలు.
వాక్యంలో గనక మీరు చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 21:17. సుఖభోగముల యందు వాంఛగలవానికి, చూసారా, సుఖభోగముల యందు ఏముందంట? వాంఛ, అభిలాష. సుఖభోగముల కొరకే ఇంకా ఏ పని చేయరు, ఏ విధమైన బాధ్యత తీసుకోరు. ఏమండి? ఖానా పీనా సోనా, ఖానా పీనా సోనా, అంతే. దీన్ని తెలుగులో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. అసలు సోమరి బ్రతుకులు, నిద్ర మొఖాలు వేసుకొనే ఉంటారు. మనం చాలా చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చురుకుగా ఉండాలా. మీకు 100 పనులు ఉన్నాయా, లేకపోతే ఒక్క పని కూడా లేదా? ఎట్టన్నా కానీ ఒక్క పని కూడా లేకపోయినా మీరు చురుగ్గానే ఉండాలి, చురుగ్గానే ఉండాలి. ఈరోజు ఏం పని లేదు కదా, ఇంకా లేచిన దాన్ని లేచినట్టే ఉంటా, రాత్రి దాకా ఇట్లే ఉంటా. ఏమండి? ఇంక అదే ముఖం వేసుకొని, అదే నిద్ర, ముఖం మీద నీళ్లు కూడా వేసుకొని నేను ఇట్లాగే ఉంటా అన్నట్టుగా కొంతమంది మరి చాలా సుఖభోగముల యందు వాంఛ ఉందంట. వాంఛ. ఆ సుఖభోగములందు వాంఛ ఉన్న వానికి ఏం కలుగుతుందంట? లేమి, కొరత, ఒకలాంటి దరిద్రత. కాబట్టి సుఖభోగముల యందు బ్రతుకున్నది లేదా ప్రవర్తించున్నది బ్రతికి ఉండియు చచ్చినదై ఉండును. నేను మొన్న ఒక కథ చెప్పా, మీరు చాలామంది అక్కడికి రాలేదు కాబట్టి నేను గుర్తు చేస్తా. ఒక ఆమెకు ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త చనిపోయే స్టేజ్కి వచ్చాడు. డాక్టర్ గారు చెప్పారు, రేపు పొద్దునకంతా లేదా రేపటి దినానికి ఈ మనిషి ఉండడమ్మా, ఏదున్నా ఈరోజు రాత్రి ఈయన బతుకుతాడు, ఇంకా రేపు రాత్రికి మధ్యరాత్రి కూడా చనిపోవచ్చు, రేపు ఉదయం చనిపోవచ్చు, ఇక రేపైతే గ్యారంటీ ఈయనకు ఆయుష్కాలం తీరిపోయింది, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళారు. ఇంకా మంచం మీద పడుకోబెట్టి అందరూ ఏం చేస్తారు? ఏడుస్తా కూర్చున్నారు. ఎందుకంటే ఇంక రేపు ఉండడు కదా, రేపటికి చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పేశారు కాబట్టి ఇక అందరూ ఏడుస్తా కూర్చున్నారు. కాసేపటికి బంధువులు నిద్రపోయారు. సరేలే అనుకున్నాడు. కాసేపటికి ఆయన పిల్లలు కూడా నిద్రపోయారు, కోడళ్ళు నిద్రపోయారు, అందరూ నిద్రపోయారు. మధ్యరాత్రి అవుతుంది. మెల్లగా భార్య కొనుక్కు తీస్తుంది. భార్యను లేపి, నేను రేపు చచ్చిపోతున్నా కదా, ఇంకా ఈరోజు గడిస్తే రేపు నేను ఉండను కదా, నా కోసం నువ్వు ఒక్కదానివన్నా మేలుకొని ఉండలేవా, మేలుకోవచ్చు కదా అంటే ఆమె అంటది, మీదేముందండి, మీరు రేపు లేవరు, నేను రేపు లేచి సమాధి పనులన్నీ చూసుకోవాలా, మళ్ళీ రేపంతా ఏడసాలా, రేపు సమాధి దగ్గర ఏడవాలా, బంధువులు వస్తే మళ్ళీ సౌండ్ పెంచాలా, ఏడసాలా, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు కనుక నాకు రెస్ట్ లేకపోతే రేపు నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది, కాబట్టి ఏమనుకోవద్దండి, మధ్యరాత్రి వరకు మేలుకున్నా కదా, ఇంకా భార్యను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువసేపే నేను మేలుకొన్నాను, ఇంకా గుడ్ నైట్, సారీ గుడ్ బాయ్. ఏమండి? సుఖభోగముల కొరకు కొంతమంది అయితే వండి పెట్టేది కూడా లేదు. ఇక ఈ ఇల్లంతా గలీజ్గా ఉంటుంది, కొంతమందిది దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ భార్య సుఖభోగములందు ఆసక్తి కలిగినది, ఇంటిని శుభ్రం చేసుకోదు, ఆ మురిగుడ్డలన్నీ అక్కడ పెట్టేసి దాన్ని ఉతికేది లేదు. ఏమండి? ఆ గిన్నెలన్నీ వాసన కొడుతుంటాయి వంటగది నుంచి, కడిగేది లేదు. సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన ఇల్లు దరిద్రం, సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన దేహం దరిద్రం. పక్కన వాళ్ళు చెప్పాలా, కొంచెం వాసన వస్తున్నావు చూసుకో కొంచెం అని. సుఖభోగములు ఎందుకు కొన్ని చెప్తే బాగోదు, కానీ సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వాళ్ళకి దేహం కూడా శుభ్రం చేసుకోబుద్ధి కాదు. ఏమండి? ఆ పడుకునే బెడ్ కూడా దులుపుకోబుద్ధి కాదు. ఎంత ఘోరంగా నీచంగా వారు జీవిస్తారు. ఇప్పుడు ఒక కుక్క అన్నా కూడా, కుక్క ఎక్కడన్నా పండుకోవాలంటే దాని దేహంతో అట్లా
ఇదిలిచ్చుకొని ఆ ప్లేస్ని సెటరేట్ చేసుకొని పండుకుంటుంది అది. కొంతమంది అయితే ఉంటారు, ఎంత భయంకరంగా ఉంటారంటే అట్లా ఉంటారు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, సుఖభోగముల విషయములో ఎక్కువ అభిలాష కలిగి, ఏమండి, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు, ఎవరన్నా సలహా ఇచ్చినా వినరు, దానికి అలవాటు పడిపోయి ఉంటారు, సుఖభోగములకు అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మారిన తర్వాత మళ్ళీ చెడిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందురు, కింద తమ భోగముల యందు సుఖించు. అంటే మారిన తర్వాత అరే ఏంటి ఈ మధ్య నేను ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టున్నా, ఎక్కువ హుషారుగా ఉన్నట్టున్నా, ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు అసలు బెడ్ మీద నుంచి లేచేదాన్నే కాదు, అటు కదిలేదాన్ని కాదు, ఇటు కదిలేదాన్ని కాదు. అనవసరంగా ఈ వాక్యం విని, సువార్తిని, ఈ వీళ్ళు చెప్పిన ప్రోత్సాహాలని నేను మరీ ఎక్కువ చురుకుగా అయిపోయాను అని చెప్పి మళ్ళీ మారిపోతారంట. ఒకప్పటి సుఖానుభవమే బాగుంది, ఈ చురుగ్గా ఉంటే బాగా అలసిపోతున్నా, నేను బాగా టైర్డ్ అయిపోతున్నా. ఏమండి, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, హుషారుగా ఉంటే, బాగా వినండి ఈ మాట, హుషారుగా ఉంటే, సోమరిగా ఉన్నోళ్ళు సడన్గా హుషారుగా ఉంటే ఒక 21 రోజు సైంటిస్టుల ప్రకారంగా ఒక 21 రోజు మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే 22వ రోజు నుంచి నీకు సోమరిగా ఉండాలని కూడా అనిపించదంట. 2-3 రోజులు హుషారుగా ఉన్నావు అనుకోండి, ఇంకా అక్కడ మానేసావు అనుకోండి, 4వ రోజు ఇంకా పడుకునేదానికంటే ఇంకా ఎక్కువసేపు, తినేదానికంటే ఇంకా ఎక్కువ, సోమరితనానికి డబల్ సోమరితనం, ఇవన్నీ యాడ్ అయిపోతాయి. ఒకనాటి సుఖానుభవమే బాగుంది, ఇప్పుడు నేను అనవసరంగా చురుకుగా తయారయ్యాను అని మరలా తమ భోగముల యందు సుఖించడానికి అన్నపానములు పుచ్చుకొనుచు, మీతో పాటు ఉంటూ కూడా, సంఘంతో పాటు ఉంటూ కూడా మళ్ళీ పాత సుఖభోగములకు అలవాటు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక్కసారి చురుకుగా మారిన తర్వాత మరలా సోమరిగా మీరు మారడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, భక్తి కంటే సుఖానుభవమే ఎక్కువ. చూడండి వాక్యంలో మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, త్వరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3:4, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఇంకా లాస్ట్కి భక్తిని కూడా దెబ్బతీసింది ఈ సుఖానుభవం. ఎందుకమ్మా చర్చికి చాలా లేటుగా వస్తావు అని అడిగితే, మనసులో ఉన్న మాట చెప్పమని అడిగామనుకోండి, అప్పుడు ఏమంటుందో తెలుసా, అంతసేపు కూర్చుంటాం, కష్టం అవుద్ది, ఎక్కువసేపు కూర్చోలేము, ఓపిక లేదు. సుఖానుభవం, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అందుకే ఒకప్పటి భక్తి తరానికి ఇప్పటి భక్తి తరానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి సమర్పణ అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుంది, భక్తి సారము తగ్గిపోతుంది, అందులో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఈనాడు దేవుడు మన నుండి తెలియజేస్తున్నాడు, దయచేసి భక్తి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించొద్దండి. అసలు భక్తి కంటేనే కాదు, మామూలు మన డైలీ లైఫ్లో కూడా సుఖభోగములకు మనం ఎక్కువ అవకాశము ఇవ్వకూడదు. ఎంత రెస్ట్ ఉండాలో అంతే రెస్ట్ ఉండాలి, ఎంత అనుభవించాలో ఈ లోకమును మితముగా అనుభవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతవరకు అంతవరకే, దానికి అడిక్ట్ అయిపోయేటువంటి విధానం ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దుర్నీతి యందు అభిలాష ఉండకూడదు, అవినీతి చేయకూడదు. బ్రతికే కొద్ది నాళ్ళు నీతి న్యాయములు జరిగించడానికి మనం ఇష్టపడాలి.
అవినీతి సంపాదించే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదు. అవినీతి ఉండకూడదు. దేవుడు అదే కోరుతున్నాడు. నీతి న్యాయములను జరిగించాల. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని దేవుడు సెలవిచ్చాడు. నీతి మరణము నుండి తప్పిస్తుందని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అవినీతి, దుర్నీతి అనేది ఒక బంధకమని, దుర్నీతి అనేది సత్యమును నమ్మనివ్వదని, సత్యమును అడ్డగిస్తుందని, సత్యమునకు లోబడనివ్వదని, దుర్నీతి అనేది ఉగ్రతకు దారితీస్తుందని, దుర్నీతి అనేది మరణానికి దారితీస్తుంది. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సుఖభోగములు అనే వాంఛ, ఈ సుఖభోగములను బట్టే కదా నీ జీవితంలో లేమి, దరిద్రత, భయంకరమైనటువంటి పరిస్థితి. సుఖభోగములకు అలవాటు పడిపోయావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడు, చురుకుగా ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను ప్రేమిస్తాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సోమరిగా ఉండొద్దు. నీ ఇంటిని చక్కగా సిద్ధపరచుకో. నీ యొక్క కుటుంబాన్ని చక్కపరచుకో. చక్కని చేతితో నువ్వు ఏ పని చేసినా నీకు లాభమే కలుగును అని వాక్యం సెలవిస్తుంది. ఊరికే ఉంటే నీకు ఏ లాభం ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. సోమరిగా ఉంటే దరిద్రత వెంటాడుతుంది. దేవుడు తెలియజేస్తున్నాడు. నాశన వాంఛ, నాశనం వైపు పరుగులు తీస్తున్నావేమో, నాశనం వైపు పరుగులు తీస్తున్నావేమో. అయ్యో ఇలా చేస్తే నేను నాశనం అవుతానని నీకు తెలిసినా, లేదా దేవుని వాక్యము నీకు బుద్ధి చెప్పినా, లేదా ఎవరైనా సలహా ఇచ్చినా, లేదు నేను ఇలాగే ఉంటానని చెప్పి నాశన వాంఛ కలిగి ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచన చేసి ఈ చెడ్డ వాంఛలు తొలగించుకుందాం. ఈ చెడ్డ వాంఛలు తొలగించుకుందాం. మంచి వాంఛలు, నీ వాంఛలు మంచివైతే నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. దయచేసి గ్రహించి పరిశుద్ధ విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా.